నుంచి వస్తుంది. ఎంప్లాయీస్ లో మార్పు తీసుకొద్దామని ఒక ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న చేస్తాం. అది కూడా ఎందుకండి అందరూ ఎంప్లాయీలు అంటారు. ఎంప్లాయీలు ఏం చేస్తారండి? మీరు ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. జడ్జిని అక్కడ జనరే కదా. ఏముంది ఎంప్లాయీస్ వాళ్ళు ఏమైనా సొంతంగా నిర్ణయం తీసుకోగలరా? ఎందుకండి ఎంప్లాయీలు ఏం చేస్తారండి? ఎంప్లాయీలు ఏం చేస్తారు చెప్పండి వెంకటేశ్వర గారు. ఎంప్లాయీ వాళ్ళు సొంతంగా మీరు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను సొంతంగా నిర్వర్తించమంటాం. అరే ఎప్పుడు కాదండి, వాళ్ళు సొంతంగా ఎప్పుడు నిర్వహిస్తారు? రాజకీయ నాయకులు వ్యవస్థల మీద, సంస్థల మీద వాళ్ళు హుక్కుములు జారీ చేయకపోతే వాళ్ళు చేస్తారండి. ఒక ఎస్ఐకి ఫోన్ చేస్తారు, రే మావాడు రా, నుదిలిరా, అల్లాడు మనోడు కాదురా అని పెట్టిరా, లోపల తీసుకెళ్ళి బొక్కలు వేయరా అంటే ఏం చేస్తాడు? ఎమ్మెల్యేలు ఫోన్ చేయడం మానిమనండి. వ్యవస్థలన్నీ ఎలా సెట్ అవుతాయో, ఒక మంత్రిని ఫోన్ చేయడం మానిమనండి. ఎలా వ్యవస్థలన్నీ సెట్ అవుతాయో అని. అరే ఎదురు తిరిగితే ఏమవుతుందండి? శంకరగిరి మంజాలు పట్టించేస్తారు, సస్పెండ్ చేస్తారు. కాదండి, ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలియదా వెంకటేశ్వర గారు? ఏం చేస్తారు? అతను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలామండి ఇవాళ ఏమైపోయిందంటే ఎంప్లాయీస్ వాళ్ళు కోరుకున్న సాటే ఉండాలి. ఇంకోసారి ఇక్కడ దౌర్భాగ్యం. సరే ఒక్క విషయం అండి వెంకటేశ్వర గారు ఈసారి కాదండి, ఓకే మీ దగ్గర నుంచే ఓకే అలాగే అనుకుందాం. కాదండి, మీరు ప్రక్షాళన చేస్తా అన్నారు, చెడును కడిగేస్తానన్నారు, ప్రజలు మీకు పట్టం కట్టారు, అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈసారి మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఒక పబ్లిక్ అనౌన్స్ చేయమనండి, ఏ ఉద్యోగస్తుడు భయపడొద్దు. ఒకవేళ ఎవరైనా కానీ మిమ్మల్ని బెదిరిస్తే బెదిరిస్తే ఒక కాల్ అవుట్ పెట్టమనండి, లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేసి వదిలిమనండి. ఒక్కడి సినిమాలు అవి ఉంటాయి చూసారు, ఆ టైప్లో ఒక వీడియో పబ్లిక్లో పెట్టమనండి. ఆయన రెస్పాండ్ అవుతారని చెప్పమనండి. ఎంతమంది బయటకు వస్తారు చూడండి. ఆ విషయం పిఠాపురం సాక్షిగా అప్పుడేదో అజిత్ గారు ఏదో అన్నారు అప్పుడే మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో? మీ పని మీరు చేయండి, మీరు పాత వాసనలు మొదలుపెట్టి మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు చేయండి, మీకేం ఇబ్బంది వస్తే కనుక మేము ఉన్నామని స్పష్టంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. నేను అందుకని ఇప్పుడు మాట్లాడుతున్న కారణం కూడా ఉద్యోగస్తులు ఉద్యోగం చేయమని అంటున్నాం మేము. వాళ్ళు ఎవరు తలవంచాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు మీరు అన్నట్టుగా ట్రాన్స్ఫర్ అవుతారేమో అని ఎంతవరకు ఇష్టపడతారు. ఎక్కడ కూడా ఎవరికి వాళ్ళే గుంటూరు సిటీలో ఉండాలి, విజయవాడ సిటీలో ఉండాలి, సేఫెస్ట్ ప్లేస్ లో ఉండాలి, అక్కడ మాకు డబ్బులు వచ్చే ప్లేస్ లో ఉండాలి. ఇవి ఆ కాన్సెప్ట్ ఎంప్లాయీస్ లో ఎప్పుడైతే ఎక్కువైందో ఆ ఎక్కువైన దగ్గర నుంచి ఇవి తిరిగి ఇక్కడ జరుగుతున్నాయి. సార్ ఒకటి వెంకటేశ్వర గారు వాళ్ళు ఏ ప్లేస్ లో ఉంటారన్నది కాదండి, ఏ ప్లేస్ లో ఉంటారన్నది ఎవరు సంతకం పెడితే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తున్నారు, ఎవరు ఆ సంతకానికి ఎంత డబ్బులు తీసుకుంటే వాళ్ళకి ఆ ప్లేస్ ఇస్తున్నారు, అది కదా ఆలోచించాలి. నేను అదే పట్ల ఒక ఉద్యోగి ఒక ప్లేస్ కోసం డబ్బులు ఇచ్చి అక్కడ ఎంచుకోవాలి. దేనికోసం అంటే అతను ఉద్యోగం ఎక్కడ వెళ్ళాడా, డబ్బులు ఇచ్చి ఆ ఉద్యోగంకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి నాకు. ఏ నేను కూర్చోబెట్టి మాట్లాడతాను నేను. ఎంప్లాయీ డబ్బులు ఇచ్చి సరేనండి, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు కాదండి, డబ్బులు ఇచ్చినప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు, నాకు నచ్చినట్టుగా నేను పారదర్శకంగా చేస్తానని చేసేస్తే గొడవ లేదు కదా, డబ్బులు ఎందుకు తీసుకోవాలంటాను.